అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ను అమెరికా అధికారిక భాషగా ప్రకటిస్తూ మార్చి 1న ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర సమాఖ్య ప్రభుత్వం మధ్య సమాచార మార్పిడి మరింత సులభతరం అవుతుందని అమెరికా అధ్యక్షుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులు పొందే ప్రభుత్వ సంస్థలు, శాఖలు ఇతర భాషల్లో కూడా సేవలను అందించాలన్న నాటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఉత్తర్వులకు బ్రేక్ పడింది. ఇంగ్లీషు భాషతో జాతీయ విలువలు పెంపొందడం, అమెరికా సమాజంలో ఐక్యత, సామర్థ్యాలు పెరుగుతాయని ట్రంప్ అన్నారు. ఇంగ్లీష్ వల్ల ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు కొత్తవారు అమెరికా సమాజంలో ఇమిడిపోయేలా చేస్తుందని ఆయన తెలిపారు. వాస్తవానికి అమెరికాలో అధికారిక భాష అంటూ లేదు. విభిన్న సంస్కృతులు, భాషలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తుల సమ్మేళనంతో అమెరికాకు ఓ ప్రత్యేక అధికారిక భాష ఉండడం సబబు కాదని అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు అమిత ప్రాధాన్యత ఇచ్చే అమెరికా సమాజంపై అధికారిక భాషను రుద్దడం హక్కుల ఉల్లంఘనగా భావించారు. సమాఖ్య స్థాయిలో అధికారిక భాష లేకపోయినప్పటికీ 30 రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంగ్లీషు అధికారిక భాషగా ఉంది. గతంలో అమెరికా చట్టసభల్లో ఇంగ్లీష్ను అధికారిక భాషగా ప్రవేశపెట్టేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిగినా విఫలంగానే అయ్యాయి. ఇక రెండోసారి అధికారం అందుకున్న ట్రంప్ ప్రపంచంలోనే నెంబర్ 1గా అమెరికాను నిలబెట్టాలన్న ఆశయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.